ఇప్పుడు మనం ఈ యాక్టివిటీ సెలెక్షన్ ప్రాబ్లం యూజింగ్ గ్రీడీ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాము. వీ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ యాక్టివిటీస్. ఈచ్ యాక్టివిటీ హ్యాస్ ఏ స్టార్ట్ టైం ఎస్ఐ అండ్ ఏ ఫినిష్ టైం ఎఫ్ఐ. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటంటే సెట్ ఆఫ్ యాక్టివిటీస్. సో చాలా యాక్టివిటీస్ మనకి ఇస్తారు. సో ప్రతి యాక్టివిటీకి స్టార్ట్ టైం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఫినిష్ టైం ఉంటుంది. A set of activities uses a single resource such as the classroom, and that resource can handle only one activity at a time. So ఆ యాక్టివిటీస్ అనేవి ఒక సింగిల్ రిసోర్స్ని మాత్రమే యూజ్ చేయగలవు. సో సింగిల్ రిసోర్స్ అంటే క్లాస్ రూమ్. లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్ అనేది ఒక రిసోర్స్. తర్వాత ప్రతి రిసోర్స్ అనేది ఒక్క యాక్టివిటీని మాత్రమే ఎట్ ఏ టైం పర్ఫామ్ చేయగలదు. సపోజ్ మన దగ్గర ఒక క్లాస్ రూమ్ ఉంది. సో ఆ క్లాస్ రూమ్లో మనం ఎట్ ఏ టైం ఒక్క క్లాస్ మాత్రమే కండక్ట్ చేయగలము. సో మోర్ దెన్ వన్ క్లాస్ని ఆ క్లాస్ రూమ్లో కండక్ట్ చేయలేము. సో అది ఆ పాయింట్. టూ యాక్టివిటీస్ ఆర్ కంపాటబుల్ ఇఫ్ దే డు నాట్ ఓవర్లాప్. సో టూ యాక్టివిటీస్ని మనం ఎప్పుడు కంపాటబుల్ అనగలము, అవి కనుక ఆ టూ యాక్టివిటీస్ కనుక ఓవర్లాప్ కాకపోతే మనం కంపాటబుల్ అని చెప్పచ్చు. లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. యాక్టివిటీ 1 9 AM to 10 AM. సో యాక్టివిటీ 1, సపోజ్ యాక్టివిటీ 1 అంటే ఫస్ట్ ఇయర్ క్లాస్, యాక్టివిటీ 2 అంటే సెకండ్ ఇయర్ క్లాస్, యాక్టివిటీ 3 అంటే థర్డ్ ఇయర్ క్లాస్. సో ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎప్పుడు 9 to 10, సెకండ్ ఇయర్ క్లాస్ 9:30 to 10:30, థర్డ్ ఇయర్ క్లాస్ 10 to 11. సో ఫస్ట్ మనం ఏం చేయగలము, ఫస్ట్ ఇయర్ క్లాస్ని 9 to 10 కండక్ట్ చేయగలము. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే ఒక్క క్లాస్ మాత్రమే ఉంది, ఒక్క రిసోర్స్ మాత్రమే ఉంది. సో అదే క్లాస్ రూమ్లో మనం ఆ సింగిల్ క్లాస్ రూమ్లో మనం అన్ని ఇయర్స్కి క్లాసెస్ కండక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్కి 9 to 10 క్లాసెస్ కండక్ట్ చేయగలము. బట్ అదే టైంలో యాక్టివిటీ 2 రన్ చేయగలమా, చేయలేము. బికాజ్ ఆ క్లాస్ రూమ్లో మనకి 9 to 10 ఒక క్లాస్ ఉంది కాబట్టి సో 9:30 to 10:30 మనం అందులో మనం క్లాస్ రూమ్ కండక్ట్ చేయలేము. సో వీ కెన్ సే దట్ దీస్ టూ యాక్టివిటీస్ ఆర్ ఓవర్లాపింగ్. సో ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి మనం సెకండ్ యాక్టివిటీని మనం రన్ చేయలేము. సో ఫస్ట్ మనం ఫస్ట్ యాక్టివిటీ రన్ చేస్తాము. తర్వాత థర్డ్ యాక్టివిటీ తీసుకుంటే థర్డ్ యాక్టివిటీ ఎప్పటి నుంచి ఎక్కడి దాకా, 10 నుంచి 11 దాకా. సో కాబట్టి థర్డ్ యాక్టివిటీకి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ యాక్టివిటీని అంటే ఫస్ట్ ఇయర్ క్లాస్ని 9 to 10 కండక్ట్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత థర్డ్ యాక్టివిటీని అంటే థర్డ్ ఇయర్ క్లాస్ని 10 to 11 కండక్ట్ చేస్తాము. హియర్ అవర్ మేజర్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్. సపోజ్ ఒక 10 యాక్టివిటీస్ ఇచ్చారు. సో ఆ 10 యాక్టివిటీస్లో ఎన్ని నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అది మన యొక్క మేజర్ ఎయిమ్, అది ఫైండ్ అవుట్ చేయడం మన యొక్క మేజర్ ఎయిమ్. సో మన మేజర్ ఎయిమ్ ఏంది, టు ఫైండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, యాక్టివిటీ 1 యాక్టివిటీ 3 అనేది నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీ. అట్లా ఒక 5, 6, 10 యాక్టివిటీస్ ఇస్తారు, సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇస్తారు. సో అందులో ఎన్ని నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఇది మన యొక్క ఆప్టిమల్ సొల్యూషన్ ఇది. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ యాక్టివిటీ సెలెక్షన్ ప్రాబ్లం అల్గారిథంని ఈ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాము. సో అల్గారిథంలో ఫస్ట్ స్టెప్, స్టార్ట్ ద యాక్టివిటీస్ అకార్డింగ్ టు దేర్ ఫినిషింగ్ టైమ్స్. సో ఈ ప్రాబ్లంలో మనకి ఐ అంటే యాక్టివిటీస్. సో టోటలీ మనకి 11 యాక్టివిటీస్ ఇచ్చారు. ఎస్ఐ అంటే స్టార్ట్ టైం. సో ప్రతి యాక్టివిటీకి స్టార్ట్ టైం ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఐ అంటే ఫినిషింగ్ టైం కూడా ఇచ్చారు. సో ఫస్ట్ స్టెప్ ఏంది, అకార్డింగ్ టు ద ఫినిషింగ్ టైం వీ హ్యావ్ టు సార్ట్ ద యాక్టివిటీస్. సో ఫినిషింగ్ టైం ప్రకారం మనం ఈ యాక్టివిటీస్ని మనం సార్ట్ చేయాలి. ఓకే, సో సార్ట్ చేద్దాము. సో ఐ అంటే యాక్టివిటీ, నెక్స్ట్ ఎస్ఐ అంటే స్టార్ట్ టైం, నెక్స్ట్ ఎఫ్ఐ అంటే ఫినిష్ టైం. ఒకసారి చూస్తే ఇది మనకి 4, 5, 7, 6, 9, 9, 10, 11, 12, 14.
సో 4-5 అనేది ప్రాపర్ ఆర్డర్లోనే ఉంది. సో 4-5. సో కాబట్టి పైన స్టార్టింగ్ టైం కూడా రాసేద్దాం. సో 1-3 యాక్టివిటీ నెంబర్స్ 1-2. నెక్స్ట్ ఈ 7-6 అనేవి ప్రాపర్ ఆర్డర్లో లేవు ఫినిషింగ్ టైం. కాబట్టి ప్రాపర్ ఆర్డర్లో చేస్తే మనకి ఏమొస్తుంది, 6-7 వస్తుంది. 6కి ఎంత, 0 స్టార్టింగ్ టైం. ఈ యాక్టివిటీ నెంబర్ ఎంత, 4th యాక్టివిటీ. నెక్స్ట్ ఈ ఫినిషింగ్ టైం 7కి ఎంత, స్టార్టింగ్ టైం 5, 7కి 5. సో దీని యొక్క యాక్టివిటీ నెంబర్ ఎంత, 3. తర్వాత 4, 5, 6, 7 అయిపోయింది. తర్వాత 9, 9, 10, 11 ఇంతవరకు ప్రాపర్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో కాబట్టి రాసేద్దాం. సో 5, 6, 7 నెక్స్ట్ 8 ఇంతవరకు మనకి సార్టెడ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో 4th యాక్టివిటీకి స్టార్టింగ్, 5th యాక్టివిటీకి స్టార్టింగ్ టైం ఎంత, 3, 6th ఫినిషింగ్ టైం 9. నెక్స్ట్ 6th యాక్టివిటీకి 5, 9. 7th యాక్టివిటీకి 6, 10. 8th యాక్టివిటీకి 8, 11. నెక్స్ట్ 14, 12 అసెండింగ్ ఆర్డర్లో లేవు కాబట్టి అరేంజ్ చేద్దాం. సో 9 అరేంజ్ చేద్దాం. సో 14, 12 కాస్త ఏమవుతుంది, 12, 14, 16. సో 12కి ఎంత స్టార్టింగ్ టైం, 8. యాక్టివిటీ నెంబర్ ఎంత, 10. నెక్స్ట్ 14కి ఎంత స్టార్టింగ్ టైం, 2. యాక్టివిటీ నెంబర్ 9. నెక్స్ట్ 16కి ఎంత, 16కి ఎంత స్టార్టింగ్ టైం, 12. యాక్టివిటీ ఎంత, ఇది 11th యాక్టివిటీ ఇది. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ స్టెప్. సో బేస్డ్ ఆన్ ద ఫినిషింగ్ టైం మనం సార్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, సెలెక్ట్ ద యాక్టివిటీ దట్ ఫినిషెస్ ఫస్ట్. సో ఏ యాక్టివిటీ మనకి ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాం, ఫస్ట్ యాక్టివిటీని ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాం. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యాక్టివిటీ 1ని ఎగ్జిక్యూట్ చేద్దాం. యాక్టివిటీ 1. సో యాక్టివిటీ 1 యొక్క స్టార్ట్ టైం ఎంత, 1. ఫినిషింగ్ టైం ఎంత, 4. సో దిస్ ఈజ్ యాక్టివిటీ 1. నెక్స్ట్ యాక్టివిటీ 2 యొక్క స్టార్టింగ్ టైం ఎంత, 3. బట్ 3 అప్పుడు మనం యాక్టివిటీ 1ని రన్ చేస్తున్నాం. సో వీ కెన్ సే దట్ యాక్టివిటీ 2 ఈజ్, దీస్ ఆర్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్. ఓవర్లాపింగ్ యాక్టివిటీస్. సో యాక్టివిటీ 2 అనేది ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 4 చూడండి, దీని యొక్క స్టార్ట్ టైం ఎంత, ఒకసారి థర్డ్ పాయింట్ చూడండి. రిపీటెడ్లీ సెలెక్ట్ ద నెక్స్ట్ యాక్టివిటీ హూజ్ స్టార్ట్ టైమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద ఫినిషింగ్ టైమ్ ఆఫ్ ద ప్రీవియస్ యాక్టివిటీ. సో యాక్టివిటీ 2 సెలెక్ట్ చేస్తే దాని యొక్క స్టార్ట్ టైం ఎంత వచ్చింది, 3 వచ్చింది. బట్ 3 అనేది మనకి ఏంది, లెస్ దాన్ 4. కాబట్టి మనం దాన్ని రన్ చేయలేము. బట్ మనకు వచ్చే యాక్టివిటీ యొక్క స్టార్ట్ టైం అనేది ప్రీవియస్ యాక్టివిటీ ఫినిషింగ్ టైం కన్నా పెద్దదిగా ఉంటే మనం దాన్ని రన్ చేయగలము. అదే మనకి థర్డ్ స్టెప్. ఓకే, సో యాక్టివిటీ 4 తీసుకోండి. యాక్టివిటీ 4 యొక్క స్టార్టింగ్ టైం ఎంత, 0. సో 0ని కూడా మనం ఇక్కడ రన్ చేయలేము. ఓకే బికాజ్ అక్కడ మనకి ఎటువంటి అక్కడ యాక్టివిటీ 1ని మనం లేదది. సో 0 to 6 అంటే సో 1 to 4 టైంలో మనం యాక్టివిటీ 1 రన్ చేస్తున్నాం. సో కాబట్టి యాక్టివిటీ 4ని కూడా మనం రన్ చేయలేము బికాస్ ఆ యాక్టివిటీ 4 దగ్గర ఇంకొక యాక్టివిటీ రన్ చేస్తున్నాం, యాక్టివిటీ 1ని. సో ఓవర్లాప్ అయిపోతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 3 యొక్క స్టార్టింగ్ టైం ఎంత, 5. ఓకే, సో కాబట్టి వేరియాస్ ఫినిషింగ్ టైం ఆఫ్ ద ప్రీవియస్ యాక్టివిటీ ఎంత, 4. సో కాబట్టి మనం రన్ చేయొచ్చు. బట్ దీని యొక్క స్టార్టింగ్ టైం ఎంత, యాక్టివిటీ 4కి యాక్టివిటీ 3కి ఎంత, 5. సో కాబట్టి 4 to 5 మధ్యలో మనం ఎటువంటి క్లాస్ రూమ్ కండక్ట్ చేయట్లా. సో 4 to 5 అనేది ఆ క్లాస్ రూమ్ అనేది లేజర్గా ఉంది. సో 4 to 5 అనేది లేజర్గా ఉంది. సో స్టార్టింగ్ టైం ఎంత, థర్డ్ యాక్టివిటీకి 5. సో ఫినిషింగ్ టైం ఎంత, 7. నెక్స్ట్ యాక్టివిటీ 5. యాక్టివిటీ 5 ఎంత, స్టార్టింగ్ టైం 3. బట్ 3లో మనకి ఇంకొక యాక్టివిటీ ఉంది కాబట్టి యాక్టివిటీ 5 కూడా ఓవర్లాపింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ 6 స్టార్టింగ్ టైం 5. బట్ 5లో మనం థర్డ్ యాక్టివిటీ రన్ చేస్తున్నాం కాబట్టి యాక్టివిటీ 6 కూడా ఓవర్లాపింగ్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 7 ఎంత, స్టార్ట్ టైం 6. బట్ అప్పుడు మనం యాక్టివిటీ 3 రన్ చేస్తున్నాం. సో ఓవర్లాపింగ్ ఏ యాక్టివిటీ మనం రన్ చేస్తుంది ఇప్పుడు, యాక్టివిటీ 7.
సో యాక్టివిటీ 7 కూడా ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 8, ఎస్ ఎటువంటి ఇబ్బంది లేదు. యాక్టివిటీ 8 మనం రన్ చేయొచ్చు. యాక్టివిటీ 8 యొక్క స్టార్టింగ్ టైం ఎంత 8, బట్ ఇక్కడ మనం ప్రీవియస్ది 7. సో 7 నుంచి 8 మధ్య అనేది లీజర్ టైం, ఎటువంటి యాక్టివిటీ అనేది పర్ఫామ్ అవ్వట్ల. 8 స్టార్టింగ్ టైం, తర్వాత ఫినిషింగ్ టైం ఎంత 11. నెక్స్ట్ 10th యాక్టివిటీ యొక్క స్టార్ట్ టైం ఎంత 8, బట్ 8 to 12 అది ఓవర్లాప్ అవుతుంది దీంతో, ఈ యాక్టివిటీతో. కాబట్టి ఈ యాక్టివిటీ ఎంత 10th యాక్టివిటీ. సో 10th యాక్టివిటీ. సో 7th 1 ఓవర్లాప్, 1 రన్ చేయొచ్చు, 2 ఓవర్లాప్ అవుతుంది, 3 రన్ చేయొచ్చు, 4 ఓవర్లాప్ అవుతుంది. నెక్స్ట్ 5, 6, 7 ఓవర్లాప్ అవుతుంది. తర్వాత 8 రన్ చేయొచ్చు, తర్వాత 10 అనేది ఓవర్లాప్ అవుతుంది. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ 9th 1 చూడండి, దీని యొక్క స్టార్టింగ్ టైం ఎంత 2 ఓవర్లాప్ అవుతుంది. 11 ఎటువంటి ఇబ్బంది లేదు. సో 11ని స్టార్టింగ్ టైం ఎంత 12, ఫినిషింగ్ టైం ఎంత 16. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ యాక్టివిటీ సెలెక్షన్ ప్రాబ్లం యొక్క మేజర్ ఏమైంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్ని ఫైండ్ అవుట్ చేయటం. సో ఇక నాన్ ఓవర్లాపింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి 1, 3, 8, 11. అలా కాకుండా ఓవర్లాపింగ్ యాక్టివిటీస్ రాయమంటే 2, 4, 5, 6, 7, 10 రాస్తే సరిపోతుంది. ఓకే, సో 9th కూడా ఉంది, 9th కూడా ఓవర్లాప్ అవుతుంది. సో 9th కూడా ఓవర్లాప్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనకి ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.